చదువు పెరిగింది, దీనిపై ఎవరికీ సందేహం లేదు. ప్రతి వారి చేతిలో డిగ్రీ ఉంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఏం కావాలన్నా 2 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అయినా ఒక ప్రశ్న మాత్రం వెంటాడుతూనే ఉంది. చదువు ఇంత పెరిగినా వివేకం ఎందుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఎవరి మీద ఆరోపణ కాదు, మనం అందరం ఈ ప్రశ్నలో భాగమే. చదువు అంటే ఏమిటి? సమాచారం తెలుసుకోవటం. వివేకం అంటే ఏమిటి? ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండటం. ఇక్కడే తేడా మొదలవుతుంది. మనం చదువుతో మెదడును నింపుతున్నాం, కానీ ఆలోచించడానికి సమయం ఇవ్వటం లేదు. చదువుకున్నాం, కానీ ఆగి ఆలోచించడం మర్చిపోయాం. ఈరోజు మన చదువు మనకేం గుర్తు పెట్టుకోవాలనేదే నేర్పుతుంది. ఎలా ఆలోచించాలనే విషయం ఎక్కడో మిస్ అయింది. పరీక్షల్లో మార్కులు రావాలి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, జాబ్ రావాలి, ఇవన్నీ ముఖ్యమే. కానీ జీవితంలో ఏది సరైనది, ఏది తప్పు అని నిర్ణయించే శక్తి ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, బాగా చదువుకున్న వాడికి ఓర్పు ఉంటుంది అని. ఇప్పుడు చూస్తే పరిస్థితి పూర్తిగా రివర్స్. ఎక్కువ చదువుకున్న వాడే ఎక్కువ ఆసనంగా ఉంటున్నాడు. చిన్న మాటకే కోపం, వేరే అభిప్రాయం వినే సహనం లేదు. ఎందుకంటే మనం చదువుకున్నాం, కానీ వినటం నేర్చుకోలేదు. ఇంకో పెద్ద సమస్య, సమాచారం ఎక్కువైంది, కానీ అర్థం చేసుకునే ఓపిక తగ్గింది. ఒక న్యూస్ చూశాం, వెంటనే ఓ అభిప్రాయం. ఒక వీడియో చూశాం, వెంటనే తీర్పు. మధ్యలో ఆలోచన లేదు, ప్రశ్న లేదు, నిజమా కాదా అని ఆగి చూసే అలవాటు లేదు. మనం ఆలోచించే మనుషులంగా కాకుండా స్పందించే యంత్రాల్లా మారిపోయాం. చదువు మనిషికి వినయం నేర్పాలి, కానీ ఈరోజు చదువు అహంకారాన్ని పెంచుతుంది. నాకు అన్నీ తెలుసు అనే భావన వచ్చిందంటే అక్కడితో వివేకం డౌన్ అవ్వటం మొదలవుతుంది. ఎందుకంటే నిజంగా వివేకం ఉన్న మనిషి ఎప్పుడూ ఇలా అనుకుంటాడు, నాకు ఇంకా చాలా తెలియదు అని. సోషల్ మీడియా వచ్చాక ఈ సమస్య మరింత పెరిగింది. ఇక్కడ ఒక విచిత్రం చూడండి. చదువుకున్న వాళ్లే ఎక్కువ ట్రోల్ చేస్తారు, చదువుకున్న వాళ్లే ఎక్కువ ద్వేషాన్ని పంచుతారు. ఎందుకంటే వాళ్ళకు మాటలు తెలుసు, కానీ మాటల బరువు తెలియదు. లాజిక్ తెలుసు, కానీ ఎదుటివాడి మనసు అర్థం చేసుకునే శక్తి లేదు. చదువు మనిషిని మానవుడిగా చేయాలి, కానీ ఇప్పుడు అది మనిషిని పోటీదారుడిగా మాత్రమే తయారు చేస్తుంది. ఎదుటివాడు ఒక మనిషి కాదు, ఒక అడ్డంకి. గెలవాలి అన్న ఆలోచన ఉంది, కానీ గుణంగా ఉండాలి అన్న ఆలోచన తగ్గింది. ఇక్కడ పాఠశాలల్ని, కాలేజీలను మాత్రమే తప్పు పట్టలేము. ఇవి మెదడుని ట్రైన్ చేస్తున్నాయి, మనసుని కాదు. పరీక్షలకు కావాల్సిన విద్య ఉంది, కానీ జీవితానికి కావలసిన విద్య లేదు. విలువలు చాప్టర్లో ఉన్నాయి, కానీ జీవితంలో కనిపించట్లేదు. వివేకం అనేది పుస్తకం తెరిస్తే దొరికేది కాదు, అది అనుభవంతో వస్తుంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యంతో వస్తుంది. ఎదుటివాడి మాట పూర్తిగా వినే ఓర్పుతో వస్తుంది. ఇవన్నీ టైం తీసుకుంటాయి, కానీ మనం వేగానికి అలవాటు పడ్డాము. ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ నాలెడ్జ్ కావాలి. అక్కడే వివేకం వెనకబడుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చదువు తప్పు కాదు, చదువు చాలా అవసరం. కానీ చదువుతో పాటు ఆత్మ పరిశీలన లేకపోతే అదే చదువు మనల్ని మరింత కఠినంగా మూసివేసిన మనుషుల్లాగా మారుస్తుంది. నిజమైన చదువు మనిషిని చిన్నవాడిగా చేస్తుంది. నేను ఇంకా నేర్చుకోవాలి అని అనిపించేలా చేస్తుంది. ఆ భావన ఉన్న చోట వివేకం ఉంటుంది. ఆ భావన లేని చోట ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా వివేకం మాత్రం కనిపించదు.